హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మామ ఇద్దరం కలిసి సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఓకేనా? ఎల్బీ నగర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం నేను మా మామ. మేమైతే ఆల్మోస్ట్ పిఎన్ రెడ్డి, హస్తనాపురం, తుర్కెంజాల్ రూట్లో ఉన్నాము, వెళ్తున్నాం. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఈ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్. ఓకేనా ఫ్రెండ్స్? తుర్కెంజాల్ చెరువు కట్ట పైన ఉన్నాం మేము. ఆల్మోస్ట్ ఈ కట్ట మైసమ్మ టెంపుల్ చూసారా? ఓకే ఫ్రెండ్స్, వెళ్తూనే ఉన్నాం, ఇంకా దారిలోనే ఉన్నాం. రావిరాలు వెళ్ళే రోడ్ ఇది. ఓకేనా? మనం రావిరాలు వెళ్ళే రోడ్ వచ్చాం. ఊర్లో నుండి వెళ్తున్నాం మనము. రోడ్ పక్కనే, ద్వారా పక్కనే వండర్లార్ ఉంది. వండర్లార్ పక్క పక్క మనం వెళ్ళేది. ఊరు ఎంట్రెన్స్ లోకి వచ్చిన చూడండి, రావిరాల ఊరు. రావిరాల ఊర్లో ఉన్నాం మనము. రావిరాల ఊర్లో ఉన్నాము. అది చూసిన గుడి, రావిరాల టెంపుల్ గుడి. అది గుడి, అది టెంపుల్ పక్క నుండి ఒక రోడ్ ఉంది మనకి. టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. ఫ్లైట్ వెళ్ళే సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఎట్లా మనకి ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ నుండి మధ్య మధ్యలో ఇలాంటి లొకేషన్ ఉంది. చెరువు చూడండి ఎంత బాగుందా. బుద్ధుడి విగ్రహం కూడా అవుతుందా చూడండి. అక్కడ ఎంత బాగుంది. ఎంత బాగుందో చూడండి లొకేషన్. టెంపుల్ దగ్గర ఉన్నాం మనకు. ఉచిత పార్కింగ్ బోర్డు సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అవపడుతుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వెళ్ళాలి మనం. రోడ్ ఉంది. మన సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్. ఈరోజు శుక్రవారం కావడంతో రష్ కొద్దిగా తక్కువనట్టుంది. మంగళవారం అప్పుడైతే రష్ చాలా బాగుంది.
ఇంకా కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థ శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దేవత దగ్గర మనం చూడండి అమ్మవారి ఏ రూపంలో ఉంది ఒకసారి. నమస్కారాలు. ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అంటారు. ఇక్కడ బాబునంటి ఎల్లమ్మ అమ్మవారు స్వయంభూ ఇక్కడ పుట్టపైన వెలిసింది. ఇక్కడ చుట్టుముట్టు అమ్మవారు గుండుంటే గుండ మధ్యలో పుట్టుంటే పుట్టపైన అమ్మవారు స్వయంభూ వెలిసింది కాబట్టి ఇక్కడ బాపనంటి ఎల్లమ్మ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ఏంటంటే అమ్మవారు కోరుకున్న వారికి వెంటనే వరాలు ఇచ్చే తల్లి రేణుకెల్లమ్మ తల్లి. ఇక్కడ పూజారి అనే రామస్వామి వారు ఉంటుండే ఆయన్ని ఇక్కడ ఉండి పూజలు చేసుకుంటా రోజు నైట్ ఇక్కడనే ఉండి అమ్మవారికి సేవ చేసి పూజలు చేసేది. ఆయన ఇట్లా భక్తులకి ఏంటంటే వచ్చిన వారికి ఇట్లా చేయకుండా బొట్టు పెడితే వాళ్ళకు మంచిగా అనిపించి వాళ్ళకు 10 మంది పోయి ఇంకో 100 మంది తీసుకొచ్చి ఇక్కడ రావిరాళ్ళ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ రామస్వామి అనే పూజారి గారు ఆ పూజారి వల్ల ఇప్పుడు గుడి అనేది ఈ విధంగా అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఆ వీజా రాని వాళ్ళకు అయినా సరే వీజా వస్తుంది, సంతానం కాని వారు కూడా సంతానం అవుతుంది. అమ్మవారికి వచ్చి ముడుపు కట్టి 5 వారాలు దిగిరనుకో వెంటనే వరాలు ఇచ్చే తల్లి రేణుకెల్లమ్మ తల్లి. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ అనేది ఉండేది. అమ్మవారు బాపంటి ఎల్లమ్మ కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాలు, అమ్మవారి ఉడిబియాలు, బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ ఏంటంటే రాయకపురం వెళ్ళాక ఫస్ట్ మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. చాలా భారీ ఎత్తున రంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం అవుతుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఎక్కువ శివగణాలు అంటే చాలా అమ్మవారికి ఇష్టం కాబట్టి గణాలతోటి ఇక్కడ చాలా అమ్మవారి కళ్యాణం అనేది జరగడం పడుతుంది. ఇక్కడ అగ్గిగుండాలు, సదరపడ్డాలు, అమ్మవారి కళ్యాణము అక్కడ అమ్మవారు గుడుం కూడా చేస్తారు. అగ్గిగుండాలు కూడా వేస్తారు శివగణాలు. అగ్గిగుండాలు అయిపోయినాక సదరపడ్డాలు ఉంటుంది. అయిపోయినాక అమ్మవారి కళ్యాణం అయిపోయినాక అక్కడ రావిరాలు విలేజ్ నుంచి ఇక్కడ వరకు ఘటాలు, బోనాలతోటి, పోతాలతోటి, వినాయకులతోటి అమ్మవారికి ఇక్కడ వరకు తీసుకుని వస్తారు. రావిరాల నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి అమ్మవారికి ఎక్కే అవుతుంది. కావున ఏంటంటే ఇక్కడ భక్తులు అనేది చాలా మంది ఇక్కడ వస్తారు. మంగళవారం అంటే చాలా అమ్మవారు ఇష్టం కాబట్టి మంగళవారం చాలా మంది భక్తులు ఇష్టపడతారు. పొద్దుగాల 5 గంటల నుంచే క్యూ లైన్లో ఉంటారు అమ్మవారి టెంపుల్కు. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. ఇక్కడ రావిరాల ఎల్లమ్మ టెంపుల్ అంటే చాలా భక్తులు అనేది ఇష్టపడతారు. మన ఈవో అని మన మోహన్రావు సార్ గారు ఉన్నారు, చైర్మన్ రెడ్డిగల్ల రత్నము, మన కాశీనాథని ఇక్కడ పూజారిగా. ఇప్పుడు మా నాయనది వంతన నేను చేస్తున్నా పూజారిగా, ప్రధాన పూజారిగా. ఇక్కడ ఏంటంటే అన్ని కార్యక్రమాలు మా ఈవో సార్ కానీ రత్నం చైర్మన్ కానీ అందరూ ఆధారంలో
ఉంటుంది.